ఈ మంచి ఎంత మాట అన్నాడు తాత నీ కుత్త టీట అన్నాడు. తాత నీ కుత్త టీట అన్నాడు. నా బెండకాయ చూసావా అన్నాస పండు చూయించు టీవీ నాతో వస్తానండి. యాడికి రావాలా నీతో పాటు యాడికి రావాలా బొట్టలు కోసి చేతులు పెడతావని నీ గుద్దకు టీట అంటే యాడన్నా చూద్దామని చూస్తాను. నా పేరు గొలిగాడు. చేస్తున్నా నీ పేరు చెప్పు. గొలిగాడు అంటే బూతీడా బూతు. గొలిగాడు అంటే బూతు కాదు, గోలిగాడు. లేడీస్ తోటి అనుకో ఎగిరిచ్చి కొడతారు. కొట్టారు ఆల్రెడీ. నువ్వు పాట పాడగలవా? పాట ఆడగలవు. నువ్వు అడగలవా? అరే డాన్స్ ఆడతా పాట పాడి. అరే అరే ఒక డైలాగ్ చెప్పు. మూవీ డైలాగ్ సూపర్ చెప్పేది. ఏం చెప్పు? ఆయన పాట పాడతాడు, డాన్స్ చేస్తాడు, ఫైట్లు చేస్తాడు, రొమాన్స్ చేస్తాడు. 40 ఏళ్ల కింద ఒక సినిమా వచ్చింది ఎరికేనా అభిలాష. 2 నిమిషాల పాట. అవును గౌతమ్ పాడతాడు. వేరే ఫ్రేమ్ కొద్దిగా అట్టబో రాబులే చేయరా ఆయన డాన్స్ చేస్తే ఇక్కడ నల్ల టోపీ నల్ల కాచు లెక్క నాకి చంపుతా. జాగ్రత్త చెప్పు గొల్లి. ఏంది ఏం చెప్పాలా చెప్పరి. సాంగ్ వాడు. టీవీ నాతో వస్తానండి. యాడికి రావాలా నీతో పాటు యాడికి రావాలా? అరే నీతోటి కాదు, నాతో పెట్టుకోకు. ఇక్కడ ఇంత మంది ఉన్నారు కదా, నన్ను గెలిచే వాళ్ళు లేరు. సంకల చెప్పు. ఇది ఏంది? గుట్నా బొట్టలు కోసి చేతులు పెడతావని తాత వద్దు తాత వద్దు వద్దు తాత డేంజర్ ఉంటాయి వద్దు వద్దు వద్దు. ఈ మంచి ఎంత మాట అన్నాడు తాత నీ గుత్త టీట అన్నాడు. తాత నీ గుత్త టీట అన్నాడు. నా మీద నొక్కుతాడు అన్నాడు. అన్నాడా? అన్నాడు. మరి నువ్వేం చెప్తాను? నీ గుద్దకు టీట అంటే యాడన్నా చూద్దామని చూస్తాను. అంటే సెన్సార్ బోర్డు సెన్సార్ బోర్డు వద్దులే, వైఫై కనెక్ట్ అవుతుంది మళ్ళా. పిల్లలనే ఉండు. ఇంత మంది ఉన్నాడు, నాకు అభిమానులు. నన్ను ప్రేమ్ చేయాలని చూసామనుకో, బెండకాయ తీసి నోట్లు వేసుకుంటారు. నా బెండకాయ చూసావా అన్నాస పండు చూయించు. అరే పండు చిన్నపిల్లడు చిన్నదని చెప్తా. గోలి అంటే చిన్నది. చూసావు కదా, చూసారు కదా గౌతమ్. గాయ్స్ ఈ రోజు పెట్టి మధ్యలో అయ్యా ఏమిటి మీరు ఇక్కడ కాబట్టి బాబు ఏమోలే అని నన్ను మొడవుడు పోయాగరు. ఏంద్రా నువ్వు మొడ్డంతలేవు మొడ గుడిపియక అంటున్నావు. నువ్వు ఖచ్చితంగా గుడిపించేటట్టే నువ్వు. నేనేం గుడిపించాను? చిన్న పిల్లలు అంటే నాకు సౌమ్యుడు అందుకని ఏమన్నా చేసుకోవడం రొమాన్స్ చేయడం సంసారం చేయంలే. చిన్నోడు మంచోడు కాపురం చేయకురా. మంచోడు. ఏ క్లాస్ నువ్వు? నువ్వు ఏ క్లాస్ రా? నువ్వే క్లాస్? ఓవర్ యాక్షన్ యాక్షన్ డైలాగ్ చెప్తున్నా ఏం తెలుసు తమ్ముళ్ళగా. నువ్వే క్లాస్ చెప్పరా? ఏం చదువుతావురా? ఏం చదువుతావురా? నీ ఇంటికి వచ్చా నీ నట్టి నువ్వు యాడికి పడితే ఆడికి వచ్చా పోపు నీ డాగా కూడా. ఇగో చెప్తున్నా, ఇక్కడ ఎవ్వరు లేరు, నీ చుట్టూ అందరూ ఎవరు లేకపోతే నువ్వు నీవే హీరో. ఒక డైలాగ్ నీ ముంగట నీ లవర్ నెత్తుకొని ఒకడు పోతున్నాడు. ఏం డైలాగ్ చెప్తావు చెప్పు. ఏం చెప్పాలా? నీ లవర్ ఎత్తుకుపోతాను కిడ్నాప్ చేస్తారు, రేప్ చేస్తాను అనుకో. నాకు కూడా రేప్ చేస్తాడు. చూసారు కదా, ప్రాంక్ అని చెప్పి చుట్టుపక్కల జనాలందరూ అది నిజం అనుకొని ప్రాంకులు రియాలిటీగా చేసి, మరి తాతకేమో డబ్బులు ఇవ్వాల రూపాయి కూడా.
డబ్బులు ఇచ్చారా? డబ్బులు కూడా ఇవ్వాలి, అది జరగదు. శాంక్షన్ అయింది 90 శాంక్షన్ అయింది. 90 చదవట్లేదు. ఎవరిస్తారు? ఎవరు ఇస్తారు? ఏది జరుగు కానీ ఏది ఎన్ని పైసలు అయిపోయి? ఎన్ని పైసలు? 1,00,000 రూపాయలు. సార్ సగం అయితే అరే 50 లక్ష కట్టాలి. ఇప్పుడు ఇవ్వాలి. ₹1,00,000 జేబులుంటే ఇక్కడ చంపేస్తారు. ఏంటికి? చంపేస్తారు. ₹1,00,000 నీకెక్కడ ఉందా? సంపాదించావా? ఆ? చూశారు కదా ఈ వయసులోనే లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు. గ్రేట్ తమ్ముడు, నిజంగా నేను ఫ్యాన్. నేను ఇప్పుడు దాకా ఎంతో మందికి ఫ్యాన్ అయ్యా. సినిమా హీరోలకయ్యా, కుర్చీ తాతకయ్యా, అందరికయ్యా. ఫస్ట్ టైం ఇప్పుడు నీకైపోయినా, నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా ఫ్యాన్ గా. నీ ఫ్యాన్ అయిపోయినా. కుర్చీ పాత కుర్చీ తాతాడేమో. నేను గోలిగాడు. నీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు చెప్పరా? నాకు తెలుసు. పాత కుర్చీ తాత ఫ్యాన్ అన్నా. కొట్టే 2.0 గోలిగడ 2.0 గోలిగాడు. ఏం పేరన్నా? ఒకటి బాగినండి. పోలీసు వాడమ్మా. గోలిగాడు. 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 గోలిగడ గోలిగాడు. ఒకటి బాగినండి. ఇతని వయసు మాట 15 ఉండదు. అవును. కాకపోతే కుర్చీకి ఫ్యాన్ అన్నాడు చూసినావా? చల్లా బతుకు బాబు. ఇదే ఇప్పుడు దాకా మరి అట్ట చేసాడు మాట. అదే ఇప్పుడు నీకోసం ఆడిద్దరు కొట్టాడు. నేనట అయ్యంట్లే అందరూ అయినారు. నేను ఈ రోజు అవుతా, ఈ రోజు అందరూ అయిపోయారు. అవును తాత. ఏం తాత ఇది అన్నేమో ప్రాంక్ అన్నావు. అవునా? చీకట్లు ఎప్పుడైనా బాగా నాది కూడా సేమ్ కలర్. నాది కూడా సేమ్ కలర్. అందరూ చల్లా బతుకు నైన్టీకి డబ్బులు ఇచ్చా నీకు. ఇవాళ కొంచెం ఉండు. ఈ మధ్యనే స్టార్ట్ చేసింది. లేవు. ఇచ్చా బంగా కూడా కొడతానట్టున్నావే. మామూలుగా ఉండదు. ఎవరా 20 ఉన్నాయి. ఒక నెల యూట్యూబ్ వీటికి చూడాలి. ఒక నెల టైం అంటే వసూలు చేసే మొగోడు వచ్చింది. ఎంత పెద్దది దారుణం ఇది. అన్యాయం ఇది. అదేమన్నా ఏమన్నా? అవురా నీ పేరేం పేరు? గోలిగాడు. ఏ ఊరు? పక్క రాయలసీమ అల్లగడ్డ. బాంబులా కదా? బాంబులగడ్డ అంటే బాంబులగడ్డ. జరుగు, జరుగు. దాని ఎవరంటే గోలిగాడు. ఇప్పుడు నా గురించి నీకు తెలుసా? తెలుసు. కుర్చీ మాట చెబుతారా? కుర్చీ మడత పెడతావు కదా. కుర్చీ మడత పెడతావు. నేను గోలిగాడు. బాంబు పెడతాడు. నేను మంచి మంచోళ్ళకు పెడతా. బాయ్. ఓ దండం. నరసింహారెడ్డి కాదు కాదు కాదుగా మన అయ్య కూడా నాకు ఎరక. బాయ్. ఓవర్. ఓకే బాయ్. ఓవర్. భారత్ ఓవర్. 90 పల్. నేను ఒక పాట పడతా. నా సొంత పాట పడతా. తీసుకో. నేను ఒక పాట పడతారా? నీకోసం పడతా. పాడున్నా. నా సొంత పాట పడతా. వస్తానంటివి నాతో వస్తా. తాత నమస్తే తా. ఓ మా తాత వచ్చాడు. అడి తిరుగుతా. అడి తిరుగు. నువ్వు ఎడికెత్తావు. వస్తానంటివి నాతో వస్తానంటివి, పోదమంటివి వెళ్ళి పోదమంటి ఉండదా. ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతే నీ బూటి నేను మాడమంటావా? చుక్కల చున్నీకే నా పుట్టకాయలు కట్టావే. ఆకాశంలో గిర్రా గిర్రా తిప్పేసావే. ఆ మీడియాలో పాట. ఈ గోలీగాన్ని ఈ కుర్చీ తాత ఎమ్ముడిచ్చాడే. మాట్లాడుతుందా? తెంగింది అనుకో. ఓకే ఏ గోలీతో నువ్వు మాట్లాడు. సరే. ఇప్పటిదాకా మీరు చూసినంతా ఇదంతా నటన. నటనలో భాగంగా మన గోలీగాడు. నా తమ్ముడు రొట్టిగాడు, గొల్లిగాడు, గోలిగాడు, గోలిగాడు, గొట్టంగాడు, గుండుగాడు. నిన్ను కదా అన్నాం. అసలు ఆయన ఎవరు అంటారయ్యా?
అసలు ఎవరు రమ్మన్నారు ఆయన వచ్చిన మధ్యలో అనే మొగలు ఉన్నారట అదే ఎవరు లేరు తప్ప నేను మాస్కు వస్తాను. మేనమామ ఆయన అవునవును కాబట్టి మనోడికి ఛానల్ అంట ఆ. దాదాపు ఒక 10 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఆ ఛానల్ లో. ఆ ఛానల్ పేరు గొల్లిగాడు. గోలిగాడు గొల్లిగాడు గొట్టంగాడు, గుండుగాడు ఏదన్నా అనుకో ఇంకేముంది ఛానల్ ఉంది. ఉండరా చెప్పేదన్నా నేను ఏటంత fan. చూపించుకో బాగుంటది నీ ఛానల్ దా, ఇటు వచ్చి దా. ఏసిరా. దా, ఇట్రా, ఇటు వచ్చి. కాబట్టి ఏంది లెక్క అయిపోయింది మాట్లాడటం ఇంకేం లేదు అయిపోయింది పడు 2 minutes ఆపేస్తాం ఓడికి పెట్టేసి నీకు యా పార్టీ ఇష్టం? బాబాడా. పాట